ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. ఈ రసవత్తర పోరులో ఢిల్లీ విజయం సాధించింది. ఈ గెలుపుకు కారణమైన యువ ఆటగాడు అశుతోష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అశుతోష్ శర్మ తన గురువు, భారత మాజీ కెప్టెన్ శిఖర్ ధావన్కు అంకితం చేశారు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో అశుతోష్ కు ఓ స్పెషల్ వీడియో కాల్ వచ్చింది. అది తన మెంటర్ శిఖర్ ధావన్ నుంచి వీడియో కాల్ రాగా ఆ యువ ఆటగాడిని గబ్బర్ ప్రత్యేకంగా అభినందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలకు ముందే అశుతోష్ శర్మ శిఖర్ ధావన్ తో వీడియో కాల్ మాట్లాడారు. చాలా ఆనందంగా ఉంది, లవ్ యూ పాజీ అని అశుతోష్ శర్మకు తన ప్రేమను వ్యక్తం చేశారు గబ్బర్. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఆశా గబ్బర్ ఇది ఢిల్లీ లవ్ స్టోరీ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిపోయింది. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును తన మెంటర్ ధావన్ కు అంకితమిస్తున్నానని అశుతోష్ శర్మ మీడియాతో పేర్కొన్నారు. వీరిద్దరూ గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. గతేడాది పంజాబ్ తరపున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ ఈసారి వేలంలో 3.8 కోట్లకు ఢిల్లీకి సొంతమయ్యాడు. తొలి మ్యాచ్లోనే ఈ యువ ఆటగాడు జట్టు ప్రమాదంలో ఉన్న సమయంలో క్రీజులో కుదురుకొని భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.